గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనం ఏడబ్ల్యూఎస్ ఐఏఎం అంటే ఏంటి, ఫీచర్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఐఏఎం ఏంటి చూద్దాం. ఏడబ్ల్యూఎస్ ఐఏఎం అంటే ఏంటంటే ఐఏఎం ఇస్ నథింగ్ బట్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇది ఒక సర్వీసు. ఇదేంటంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ ఐఏఎం యూజ్ చేసుకొని ఒక యూజర్స్ ని సెక్యూర్ గా కంట్రోల్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ యొక్క ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కి యాక్సెస్ ఎలా ఇవ్వాలనేది ఈ ఐఏఎం యూజ్ చేసుకొని పర్మిషన్స్ అనేది ఇస్తాం. ఓకేనా. ఈ ఐఏఎం అనేది ఆర్గనైజేషన్ లో ఎనేబుల్ చేసుకొని యూజర్స్ కానీ రోల్స్ కానీ అండ్ పర్మిషన్స్ అనేది స్పెసిఫిక్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఆ రిసోర్సెస్ కి మనకి ఎలా ఇవ్వాలి, మేనేజ్ చేయాలి అనేది యూజ్ చేస్తాం. బట్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, ఐఏఎం అనేది ఏడబ్ల్యూఎస్ బ్యాక్ బోన్ లాంటిది. మీకు అన్ని సర్వీసెస్ వచ్చినా సరే ఏడబ్ల్యూఎస్ ఐఏఎం గురించి తెలియదు అనుకోండి, దెర్ ఇస్ నో యూజ్. ఎందుకంటే నువ్వు ఎక్కడన్నా ఒక సర్వర్ లో నువ్వు యాక్సెస్ లేదని ఎవరైనా రేజ్ చేసినా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈసీటీ ఇన్స్టెన్స్ ఉంది, ఈసీటీ ఇన్స్టెన్స్ నుంచి నాకు S3 బకెట్స్ నేను లిస్ట్ అవుట్ చేయలేకపోతున్నా, ఇలాంటప్పుడు ఐఏఎం యూజ్ చేసుకుని ఐఏఎంలో యూజర్స్ రోల్స్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకుని మనం సెట్ చేసుకుని పర్మిషన్స్ అనేది ఇస్తాం. ఓకేనా. ఇక్కడ మనం ఫీచర్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఐఏఎం చూద్దాము. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్సెస్ మేనేజ్మెంట్. యాక్సెస్ మేనేజ్మెంట్ ఏంటంటే ఆర్గనైజేషన్ లెవెల్లో మేనేజ్ యూజర్స్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ బై గ్రాంటింగ్ ఆర్ రివోకింగ్ పర్మిషన్స్. ఓకే. ఒక యూజర్ యాక్సెస్ ఇవ్వడానికి ఏదైనా అలో చేయాలన్నా, ఒకవేళ డినై చేయాలన్నా మనం ఈ ఏడబ్ల్యూఎస్ ఐఏఎం అనేది యూజ్ చేసుకుంటాం. దీనివల్ల హెల్ప్ ఏంటంటే మనకు ఆ పర్టికులర్ యూజర్స్ కి స్పెసిఫిక్ యాక్సెస్, నెసరీ యాక్సెస్ అనేది ఇవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే అన్ఆథరైజ్డ్ పీపుల్స్ యాక్సెస్ అవ్వడం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, రిస్క్ లో నుంచి బయటకు అనేది ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే సెంట్రలైజ్ కంట్రోల్ అంటే ఏంటంటే విత్ ఏడబ్ల్యూఎస్ ఐఏఎం ఆర్గనైజేషన్స్ క్యాన్ సెంట్రల్లీ మేనేజ్. ఈ ఏడబ్ల్యూఎస్ ఐఏఎం యూజ్ చేసుకొని ఆర్గనైజేషన్స్ సెంట్రల్ గా మేనేజ్ చేసుకోవచ్చు యూజర్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ అక్రాస్ మల్టిపుల్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ కి మనకి ఎలా యాక్సెస్ ఇవ్వాలనేది ఈ సెంట్రలైజ్ గా మనము మేనేజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎందుకు అంటే ఏడబ్ల్యూఎస్ ఐఏఎం అనేది సపోర్ట్ చేస్తుంది మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. దీనివల్ల యూజ్ ఏంటంటే నువ్వు ఒక అకౌంట్ కి లాగిన్ అవుతున్నావు అంటే ఎక్స్ట్రా లేయర్ గా ఇంకొక స్టెప్ నువ్వు క్రెడెన్షియల్స్, ఒక ఎగ్జాంపుల్ ఓటీపీ లాంటివి డిఫైన్ చేయాలి. వన్స్ నువ్వు అడిషనల్ గా నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేసినా సరే ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ కోసం మనము డిఫైన్ చేసుకోవాలంటే ఓటీపీస్ అనేది ఎంటర్ చేయాల్సింది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఐడెంటిటీ ఫెడరేషన్. ఏడబ్ల్యూఎస్ ఐఏఎం సపోర్ట్ చేస్తుంది ఐడెంటిటీ ఫెడరేషన్. దీనివల్ల ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఉన్న దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ సొల్యూషన్ టు ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్. ఓకే. ఆడిట్ అండ్ కంప్లైంట్స్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఐఏఎం ప్రొవైడ్స్ టూల్స్ ఫర్ ఆడిటింగ్ యూజర్ యాక్టివిటీ. ఒక యూజర్ ఏం చేస్తున్నాడు, డిలీట్ చేస్తున్నాడా, క్రియేట్ చేస్తున్నాడా, ఒక కంప్లైంట్స్ యొక్క రిపోర్టింగ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్గనైజేషన్ కి హెల్ప్ అవుతుంది. రెగ్యులర్ గా అండ్ కంప్లైంట్స్ రిక్వైర్మెంట్స్ అనేది మీట్ అవుతున్నాయా లేదా అనేది ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇవి మేజర్ గా మనకు ఫీచర్స్. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఐఏఎం అనేది బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. దీంట్లో యూజర్స్, గ్రూప్స్, రోల్స్, పాలసీస్ అనేవి ఉంటాయి. ఇవి అన్ని కలిసి ఒక 4 టాపిక్స్ ఉంటాయి. ఈ 4 టాపిక్స్ కి మీకు ప్రాపర్ గా తెలిసినాయి అంటే మీరు ఈజీగా ఏడబ్ల్యూఎస్ ఐఏఎం అనేది ఇంటర్వ్యూ లెవెల్ ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. అలానే మీరు ఎప్పుడైనా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా ఈజీగా ఇంప్లిమెంట్ అనేది చేస్తారు. ఓకే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్ లో పెట్టండి. I will try to respond as soon as possible. Thanks for watching this video. We'll see you next video.